హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ నవీన్. వెల్కమ్ టు డైలీ టెక్ న్యూస్. ఫ్రెండ్స్, ఈరోజు టెక్ న్యూస్ స్టార్ట్ చేసే ముందు నిన్న మన ఛానల్లో ఆస్క్ టెక్ 24 ఎపిసోడ్ వచ్చింది. చాలా క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ చేశాను. ఒకవేళ మీరు మిస్ అయితే ఇక్కడ ఐ బటన్ క్లిక్ చేస్తే వస్తుంది, చూడండి, డెఫినెట్గా యూజ్ అవుతుంది. సో ఆలస్యం చేయకుండా ఫస్ట్ టెక్ న్యూస్ తీసుకున్నాం. ఫస్ట్ టెక్ న్యూస్ మనకి పోకో నుంచి. సో చాలామంది ఎదురు చూస్తున్న న్యూస్. సో పోకో ఫోన్ని ఫిబ్రవరిలో లాంచ్ చేయబోతున్నామని వాళ్ళు మొన్న మధ్య అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు. ఈరోజు డేట్ని కూడా అనౌన్స్ చేశారు. సో చాలా ఫీచర్స్ని కూడా టీచ్ చేశారు. సో మొత్తం మీద ఫిబ్రవరి 4న వాళ్ళు పోకో X2 పేరుతో వాళ్ళ తర్వాతి ఫోన్ అయితే లాంచ్ చేయబోతున్నట్లు అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు. అండ్ ల్యాండింగ్ పేజ్లో కొన్ని ఫీచర్స్ని కూడా వాళ్ళు అయితే టీచ్ చేశారు. ఈ ఫోన్కి ట్యాగ్ లైన్గా వాళ్ళు స్మూత్ ఏఎఫ్ అంటే స్మూత్ యాష్గా అయితే పెట్టడం జరిగింది. సో దాన్ని బట్టి హై రిఫ్రెష్ రేట్తో ఈ ఫోన్ రాబోతున్నట్లయితే ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ ల్యాండింగ్ పేజ్లో వాళ్ళు టీచ్ చేసిన ఫీచర్స్ చూసినట్లయితే సో మనకి ఎక్స్ట్రీమ్ రిఫ్రెష్ రేట్తో రాబోతున్నట్లు అయితే అర్థమైంది. అండ్ డ్యూయల్ పంచ్ హోల్ డిస్ప్లేతో రాబోతున్నట్లు కూడా సో మనకి 2 డాట్స్ని చూస్తే అర్థమవుతుంది. అండ్ క్వాల్కమ్ ప్రాసెసర్తో వస్తున్నట్లు కన్ఫర్మ్ చేశారు. అండ్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్తో కూడా సో ఈ ఫోన్ రాబోతున్నట్లయితే వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. అండ్ ఈ ల్యాండింగ్ పేజ్ తోటి మనం ఏ రిఫ్రెష్ రేట్ ఉన్న డివైస్తో వెళ్తే ఆ డివైస్ యొక్క రిఫ్రెష్ రేట్ని అయితే అది ఆటోమేటిక్గా డిటెక్ట్ చేస్తుంది. సో వీళ్ళు ఒక కొత్తగా అయితే ఈ ల్యాండింగ్ పేజ్లో అయితే ట్రై చేశారు. అండ్ దాన్ని బట్టి అర్థమవుతుంది వీళ్ళు రిఫ్రెష్ రేట్ని సో ఫోకస్ చేసి ఈ ఫోన్ అయితే లాంచ్ చేస్తున్నట్లు. అండ్ వీళ్ళు చూపెట్టిన ఈ ఇమేజెస్లో అయితే మనకి కింద స్పీకర్ గ్రిల్ అండ్ టైప్ సి పోర్ట్ 3.5mm హెడ్ ఫోన్ జాక్ అయితే కనిపిస్తుంది. సో సేమ్ రెడ్మీ K30 సేమ్ ఇదే డిజైన్తో అయితే మనకు వస్తుంది. కింద స్పీకర్ గ్రిల్స్, టైప్ సి పోర్ట్, తర్వాత 3.5mm హెడ్ ఫోన్ జాక్ అయితే వస్తుంది. కాకపోతే ఫ్లిప్కార్ట్లో వీళ్ళు టీచ్ చేస్తున్న మొబైల్లో మాత్రం స్మూత్గా ఉన్న ఫోన్ వాటర్ డ్రాప్ నాచ్తో అయితే ఉంది. ఇంటెన్షనల్గానే దాన్ని అయితే ఉంచవచ్చు మార్కెటింగ్ గిమ్మిక్ టైం మీద. సో కొంత భ్రమ కల్పించి వాటర్ డ్రాప్ నాచ్తో వస్తుందని భ్రమ కల్పించి టైం మీద సో వీళ్ళు అదే డ్యూయల్ పంచ్ హోల్ డిస్ప్లేతో అయితే ఫోన్ అయితే తీసుకురావచ్చు. సో మొత్తం మీద ఈ టీచింగ్ అంతా చూస్తే మనకి రెడ్మీ K30 రీబ్రాండ్ అయ్యి పోకో X2గా వస్తుందని అయితే అర్థమవుతుంది. అండ్ నేమ్ విషయంలో కూడా వీళ్ళు కావాలనే పోకో X2గా సెట్ చేసి ఉండొచ్చు రియల్మీ X2తో కంపీట్ అవ్వడానికి. సో ఈ పోకో X2 పేరుతో అయితే తీసుకొస్తున్నట్లయితే అర్థమవుతుంది. సో స్పెసిఫికేషన్స్ చూసినట్లయితే మనకి సేమ్ రెడ్మీ K30 స్పెసిఫికేషన్స్తో వస్తుందని అయితే వీటిని బట్టి అర్థమవుతుంది. 6.67 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ ఐపీఎస్ డిస్ప్లే, HDR10తో వస్తుంది, 120 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది, 395 పిక్సెల్స్ పర్ ఇంచ్తో వస్తాయి. అండ్ స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్ అయితే మనకి రెడ్మీ K30 చైనీస్ 4G వేరియంట్ అయితే వచ్చింది. ఇండియాలో కూడా అదే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఒకవేళ వీళ్ళు 720Gకి వెళ్తే కనుక అది ఒక డౌన్ గ్రేడ్ అయితే అవుతుంది. హైబ్రిడ్ సిమ్ స్లాట్ తోటే ఈ పోకో X2 రావచ్చు. అండ్ UFS 2.1 స్టోరేజ్తో బ్యాక్ సైడ్ క్వాడ్ కెమెరాతో వస్తుంది. 64MP మెయిన్ సెన్సార్, సోనీ AMX686 సెన్సార్, f1.9 అపర్చూర్తో వస్తుంది. 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, f2.2 అపర్చూర్తో, 2MP మ్యాక్రో లెన్స్, f2.4 అపర్చూర్తో, 2MP డెప్త్ సెన్సార్, f2.4 అపర్చూర్తో వస్తుంది. అండ్ ఫ్రంట్ మనకి డ్యూయల్ కెమెరా డిస్ప్లేలో ఉంటుంది. 20MP మెయిన్ కెమెరా, f2.2 అపర్చూర్తో, అండ్ 2MP మ్యాక్రో కెమెరా అయితే ఉంటుంది. USB Type-C పోర్ట్, 4500 mAh బ్యాటరీ, 27W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 110 MIA11. సో వీటితో అయితే రెడ్మీ K30 వచ్చింది సేమ్ అదే స్పెక్స్తో. సో మనకి పోకో X2గా వీళ్ళైతే ఇండియాకి తీసుకురావచ్చు. సో పోకోకి అయితే ఒక సపరేట్ బ్రాండ్ ఇమేజ్ని అయితే కొంతవరకు వీళ్ళు క్రియేట్ చేయగలిగారు. పోకో F1ని అగ్రెసివ్ ప్రైస్తో సో మంచి వాల్యూ ఫర్ మనీ ఫోన్గా తీసుకొచ్చి, అలాగే చాలా కంప్లైంట్స్కి అయితే ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యారు. అందుకే వాళ్ళు రెడ్మీ K30ని రెడ్మీ బ్రాండింగ్ బదులు పోకో బ్రాండింగ్తో తీసుకొస్తున్నట్లయితే అర్థమవుతుంది. సో నేనైతే రెడ్మీ K30 రీబ్రాండ్ అయ్యి పోకో X2గా రావడం కంటే సో వేరే ఏదైనా ఫోన్ AMOLED డిస్ప్లేతో వస్తే బాగుంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేశాను. బట్ వాళ్ళకు ఉండే ఇష్యూస్ అయితే వాళ్ళకు ఉంటాయి. వీళ్ళు రెడ్మీ K30ని మొత్తం మీద రీబ్రాండ్ చేసి ఇండియాకి అయితే పోకో X2గా తీసుకొస్తున్నారు. 16,000 ప్రైస్ రేంజ్లో మనం ఈ పోకో X2ని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో కొంత అగ్రెసివ్ ప్రైస్ తోటే ఈ పోకో X2 వస్తుంది. సో ఈ పోకో X2 గురించి మరిన్ని వివరాలు అయితే మనకి అతి త్వరలో తెలుస్తాయి. అండ్ ఈ పోకో X2కి సంబంధించి అన్బాక్సింగ్, కెమెరా రివ్యూ, కెమెరా కంపారిజన్ అన్ని రకాల వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తాయి. ఫిబ్రవరిలో చాలా అన్బాక్సింగ్ వీడియోస్ అయితే వచ్చే అవకాశం ఉంది. సో నెక్స్ట్ న్యూస్కి వెళ్ళిపోదాం. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి సామ్సంగ్ నుంచి. సామ్సంగ్ M21 అయితే గీక్ బెంచ్లో కనిపించింది. Exynos 9611 ప్రాసెసర్తో కనిపించింది. సో మొన్న టెక్ న్యూస్లోనే మనం చెప్పుకున్నాం ఈసారి 2MP మ్యాక్రో లెన్స్తో సో ఈ M21 రాబోతుందని. అప్పటికైతే మనకి ప్రాసెసర్ అయితే తెలియదు. లేటెస్ట్ గీక్ బెంచ్ లిస్టింగ్స్ ప్రకారం Exynos 9611 ప్రాసెసర్ అయితే ఇందులో రాబోతుందని అర్థమవుతుంది. సో M20 సిరీస్ ఫోన్స్లో వీళ్ళు కొంచెం బెటర్ ప్రాసెసర్నే యూజ్ చేస్తున్నట్లయితే అర్థమవుతుంది. ఎందుకంటే వీళ్ళు తీసుకురాబోయే A51లోనే Exynos 9611 ప్రాసెసర్ ఉంటుందని అయితే లీక్స్ వస్తున్నాయి. సో వీటి మధ్య ప్రైస్ డిఫరెన్స్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. సో మరి ఈ Exynos 9611 M21లో ఎంతవరకు నిజం అనేది మనకి మరికొన్ని రోజుల్లో అయితే కన్ఫర్మ్ అవుతుంది. సామ్సంగ్ M21 మనకి గీక్ బెంచ్లో Exynos 9611 ప్రాసెసర్తో 4GB ర్యామ్తో Android
10తో 1UI 2.0తో అయితే కనిపించింది. సింగిల్ కోర్లో 348, మల్టీ కోర్ టెస్ట్లో 1265 అయితే స్కోర్ చేసింది. అండ్ ఈ ఫోన్ డ్యూయల్ కెమెరాతో వస్తుందా, ట్రిపుల్ కెమెరా అనేది ప్రజెంట్ అయితే ఎగ్జాక్ట్గా కన్ఫర్మ్ తెలియదు. బట్ బ్లూ, బ్లాక్, గ్రీన్ అనే 3 కలర్ ఆప్షన్స్లో 64GB, మరొకటి 128GB హైయర్ స్టోరేజ్ వేరియంట్గా అయితే వచ్చే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, ఇంతవరకు మీరు వీడియోని లైక్ చేయకపోతే వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ న్యూస్కి వెళ్ళిపోదాం. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి సామ్సంగ్ నుంచి. సామ్సంగ్ తన నెక్స్ట్ ఫ్లాగ్షిప్ సిరీస్ ఫోన్స్ S20, S20 Plus, S20 Ultra అని ఫిబ్రవరి 11న లాంచ్ చేయబోతున్న విషయం తెలిసిందే. సో S20 Plus, S20 Ultra ప్రీ బుక్ చేసుకున్న వాళ్ళకి సామ్సంగ్ ప్రీ బుకింగ్ ఆఫర్ కింద గెలాక్సీ బడ్ ప్లస్ని అయితే అందించబోతుంది. S20 Plus, S20 Ultraని ప్రీ బుక్ చేసుకునే వాళ్ళకి ఇదైతే ఒక మంచి బోనస్ అని అయితే చెప్పొచ్చు. బట్ మనలో చాలా తక్కువ మంది వీటి వైపు చూసే అవకాశం ఉంది అని అయితే నేను అనుకుంటున్నాను. ప్రైస్ అయితే మామూలుగా ఉండదు. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి మోటరోలా నుంచి. మోటరోలాకి సంబంధించి ఒక ఫోన్ స్టైలస్ పెన్తో అయితే కనిపించింది. ఎడ్జ్ ప్లస్ పేరుతో ఈ ఫోన్ రాబోతున్నట్లయితే టిప్స్టర్ ఈవన్ బ్లాస్ అయితే తెలిపాడు. బెజల్స్ అయితే చాలా థిన్గా ఉన్నాయి. పంచ్ హోల్ డిస్ప్లేతో ఈ ఫోన్ అయితే రెండర్ ఇమేజెస్లో కనిపిస్తుంది. మరి ఈ ఫోన్ ఏంటి, స్పెసిఫికేషన్స్ ఏంటి అనేది అయితే ప్రజెంట్ తెలియరాలేదు. బట్ ఈ ఇమేజ్ని చూస్తే మోటో ఒక స్టైలస్ పెన్ మొబైల్పై వర్క్ చేస్తున్నట్లయితే అర్థమవుతుంది. మరిన్ని డీటెయిల్స్ మనకి ముందు తెలుస్తాయి. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి రియల్మీ నుంచి. రియల్మీ బడ్స్ ఎయిర్ ఐకానిక్ కేసెస్ని జనవరి 28న మధ్యాహ్నం 12:30 గంటలకి వాళ్ళు సేల్లోకి తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ బడ్స్ ఎయిర్ ఐకానిక్ కేస్కి సంబంధించి ప్రైస్ని అయితే వాళ్ళు అనౌన్స్ చేశారు. 4 కలర్స్లో ఈ ఐకానిక్ కవర్స్ అయితే వస్తాయి. బ్లాక్, వైట్, క్లాసిక్ బ్లూ అండ్ ఎల్లో కలర్స్లో. ప్రతిదాన్ని మీరు కావాలనుకుంటే 399 రూపాయలకైతే పర్చేజ్ చేయొచ్చు జనవరి 28 మధ్యాహ్నం 12:30కి. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి రియల్మీ నుంచి. రియల్మీ స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్తో ఒక ఫోన్ని తీసుకురాబోతున్న విషయం తెలిసిందే. రియల్మీ X50 Pro పేరుతో ఈ ఫోన్ అయితే ఇండియాకి రావచ్చు. లేటెస్ట్ లీక్స్ ప్రకారం ఈ రియల్మీ X50 Pro మనకి MWC ఈవెంట్ తర్వాత ఇండియాలో లాంచ్ చేసే అవకాశాలు ఉన్నట్లయితే తెలుస్తుంది. రియల్మీ X50 5G ఫోన్ ఏదైతే వాళ్ళు చైనాలో లాంచ్ చేశారో అది ఇండియాకి వస్తుందా అని అడిగిన ప్రశ్నకి మాధవ్ సైత్ అయితే ఆస్క్ మాధవ్ ఎపిసోడ్లో అది ఇండియాకి రాదు, కాకపోతే దానికంటే బెటర్గా వస్తుందని అయితే సమాధానం ఇచ్చాడు. దాన్ని బట్టి రియల్మీ X50 Pro మనకి MWC ఈవెంట్ తర్వాత ఇండియాలో లాంచ్ అవబోతుందని అయితే అర్థమవుతుంది. స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్తో రాబోతున్న ఈ రియల్మీ X50 Pro స్పెసిఫికేషన్స్ అయితే మనకి తెలియాల్సి ఉంది. అది త్వరలో దీని గురించి కూడా మరిన్ని డీటెయిల్స్ తెలుస్తాయి. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి ఒప్పో నుంచి. ఒప్పో ఫైండ్ ఎక్స్ ఎప్పుడో 2018లో లాంచ్ చేశారు. దానికి సక్సెసర్గా ఒప్పో ఫైండ్ ఎక్స్ 2 అయితే వీళ్ళు ఫిబ్రవరిలో తీసుకురాబోతున్న విషయం తెలిసిందే. లేటెస్ట్గా ఈ ఒప్పో ఫైండ్ ఎక్స్ 2కి సంబంధించి కెమెరా స్పెసిఫికేషన్స్ అయితే లీక్ అయ్యాయి. లేటెస్ట్ సోనీ సెన్సార్స్తో ఈ ఒప్పో ఫైండ్ ఎక్స్ 2 అయితే రాబోతుంది. లీక్ అయిన కెమెరా స్పెసిఫికేషన్స్ చూసినట్లయితే ఈ ఒప్పో ఫైండ్ ఎక్స్ 2లో మెయిన్ సెన్సార్ 48MP సోనీ IMX689 సెన్సార్. ఇది సెన్సార్ సైజ్ 1/1.3 ఇంచ్లో ఉంటుంది. ఏదైతే మేట్ 30 ప్రోలో యూజ్ చేశారో దాంతో కంపేర్ చేస్తే ఈ IMX689 సెన్సార్ అయితే చాలా పెద్ద సైజులో ఉంటుంది. అండ్ సెకండరీ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్గా వీళ్ళు సోనీ IMX708 సెన్సార్ని అయితే యూజ్ చేస్తున్నారు. ఇదే కాకుండా 13 MP టెలిఫోటో లెన్స్, 5x హైబ్రిడ్ జూమ్ సపోర్ట్తో వస్తుంది. అండ్ ఫ్రంట్ మనకి సెల్ఫీస్ తీసుకోవడానికి 32 MP సోనీ IMX616 సెన్సార్తో ఈ ఒప్పో ఫైండ్ ఎక్స్ 2 అయితే రాబోతుంది. లీక్స్ ప్రకారం 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లేతో 240Hz టచ్ శాంప్లింగ్ రేట్తో అయితే ఈ ఒప్పో ఫైండ్ ఎక్స్ 2 రాబోతుంది. డెఫినెట్గా ఫైండ్ ఎక్స్ 2 ఫైండ్ ఎక్స్కి ఏమాత్రం తగ్గకుండా ఇన్నోవేటివ్ ఫీచర్స్తో అయితే వచ్చే అవకాశం ఉంది. ఫిబ్రవరి ఎండింగ్ కల్లా దీని గురించి మనకి కంప్లీట్ డీటెయిల్స్ తెలుస్తాయి. ఇండియాకి రావడానికైతే ఇంకొంచెం టైం పట్టవచ్చు. ఫ్రెండ్స్, ఇది ఈరోజు టెక్ న్యూస్. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.